కేంద్ర ఎన్నికల సంఘం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే, దాదాపు ఇప్పటి వరకు గూడా ఎన్నికల్లో పోటీ చేయనటువంటి పార్టీలు అంటే కొంతమంది ముందస్తుగానే ఓ పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవటం, లేకపోతే మేము రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పేసి కొంతమంది పార్టీల నుంచి తప్పుకొని కొంతమంది సొంత పార్టీలు పెడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అట్లాంటి పార్టీలు దాదాపు దేశంలో 345 పార్టీలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేసుకుంటారు. అయితే వీటన్నిటిని కూడా ఇంతవరకు కూడా ఎన్నికల్లో పోటీ చేయనటువంటి పార్టీలని డీలిస్ట్ చేసే పనిలో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. మొత్తానికి 345 పార్టీలు, దేశంలో 345 పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ అయినటువంటి పార్టీలు. ఇవి స్థానిక సంస్థలు అవ్వచ్చు, ఏ ఎన్నికల్లో కూడా ఇవి పోటీ చేయనటువంటి పార్టీలు. వీటన్నిటిని కూడా డీలిస్ట్ చేసే పనిలో కేంద్ర ఎన్నికల సంఘం మొత్తానికి అంటే ఒకసారి అక్కడ ఎన్నికల సంఘం దగ్గర రిజిస్టర్ చేసుకున్న తర్వాత కొన్ని ఎన్నికల్లో పర్సెంటేజ్ ఓటు కూడా పోలై ఉండాలి. కొన్ని పార్టీలకి ఉంటేనే వాటిని పార్టీలుగా గుర్తిస్తారు. అట్లాంటి పార్టీలు ఇప్పటి వరకు కూడా దాదాపు 345 పార్టీలు అయితే మాత్రం ఎలాంటి ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదని చెప్పేసి ఎన్నికల సంఘం ఒక డీలిస్ట్ అయితే చేస్తుంది. వీటిపై అనర్హత వేసి అంటే మొత్తానికి వీటిని అయితే మాత్రం పార్టీలుగా గుర్తించకుండా వాటికి ఇచ్చినటువంటి ఆ రిజిస్టర్ని అయితే మాత్రం రద్దు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.